ఇందాక మనం పాడినాం, ఇదేంటిది? హృదయం. చెప్పండి, ఇదేంటిది? హృదయం. హృదయంలో యేసయ్య ఉంటే నాకు భయం లేదు అని పాడినాం. ఆమెన్. నా చిన్న అంటే ఒక దోనె, ఒక పడవ అనుకున్నాం దీన్ని, ఇప్పటిదాకా మనం పాడినాం. హల్లెలూయా. నా చిన్న దోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు. నిజమేనా ఇది మాట? నువ్వు పాడుతున్న మాట నిజమే పాడుతున్నావా, అబద్ధం పాడుతున్నావా? ఎంతమంది నిజం అని చెప్తారు? కాబట్టి సేవకునిగా నేను గుర్తు చేయాలి, మనం పాడే పాటలు కూడా మనం నిజమైనవే ఉండాలి మన జీవితాల్లో. ఆమెన్. సహోదరులు వింటున్నారా? నా చిన్న దోనెలో యేసయ్య ఉండగా భయమే లేదు. ఆ దోనె మన హృదయమే, ఆ దోనె మన శరీరమే. ఆమెన్. మనలో యేసయ్య ఉంటే మనకు ఎటువంటి భయం లేదు. నా కష్టము చూసాను కనికరపడ్డాడని వాడుతున్నాము. దేవుడు మీ మీద కనికరపడ్డాడా? ఏం దేవుడు ఏమో అన్ని కష్టాలు పెట్టిన అంటారా? హల్లెలూయా. సో ఇక్కడ మనము దేవునికి ఇష్టమైన వాళ్ళం కావాలా. ఆమెన్. ఇంకొక మాట అంటున్నాడు, ఈ దోనె నీళ్ళలో, సముద్రంలో ఉండాలా. ఈ పడవ ఎక్కడ ఉండాలా? సముద్రంలో. సముద్రంలో ఉన్నప్పుడు అలలు లేస్తాయి, తుఫాను వస్తుంది, అలలు వస్తాయి, నీళ్ళు బలంగా వచ్చి ఆ దోనెను తాకుతూ ఉంటాయి. ఆమెన్. పెద్ద పెద్ద అలలు వచ్చి ఈ దోనెను ముంచేసేటంతటి స్థితిలో కింద మీద చేస్తాయి. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ యొక్క శరీర ఆరోగ్య పరిస్థితిని అంతటిని ఏం చేస్తాయి? కింద మీద చేసేస్తాయి. అలలు లేచి పెనుగాలులు వచ్చి ఈ దోనెను కొట్టినప్పుడు ఈ దోనెలో ఎవరున్నారు? యేసయ్య. ఆమెన్. ఎంతమందికి ధైర్యం ఉంది ఈరోజు నా లోపల యేసయ్య ఉన్నాడని చెప్పడానికి? సంఘం అంతా చెప్పండి. ఊరికేనే మాట అనకండి. మీరు అబద్ధికులైతే అదొక పెద్ద బాధ. సేవకుడు అడుగుతున్నాడు కదా అని అన్నిటికీ ఓకే ఓకే అంటారు, చేతులు ఎత్తందనంగానే ఎత్తారు. ఏం అడుగుతున్నాడో కూడా అర్థం కాదు. అబద్ధం పాడద్దు. మనం పాడుతున్నామంటే అది మన లైఫ్లో నిజమై ఉండాలా. అట్లాంటి పాటలే మనం పాడాలా. ఎట్లాంటి పాటలు పాడాలా? మనం పాడుతుంది మన లైఫ్లో నిజమై ఉండాలా. ఆమెన్. సగం పాటలు కొట్టేసినట్టే ఈరోజు మన జీవితంలో. పాడేదొకటి, మన లైఫ్లో జరిగేదొకటి. హల్లెలూయా. మన జీవితాల్లో నమ్మనప్పుడు దేవుణ్ణి, నిజమైన దేవుడు ఎన్నడూ విడువడు అని పాడినాం ఇందాక. నువ్వేమంటావు? దేవుడు నన్ను చూస్తలేడేమో అంటావు. పాడేదేమో నన్ను విడువడంటావు, ఎన్నడూ నన్ను విడువడంటావు. ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను చూస్తలేడంటావు. అబద్ధమేనా కాదా? కాబట్టి నిజంగా వాడాలి. మనం ఏదైనా నోటి నుండి ఏం పాడాలా? నిజమైనప్పుడే ఆ పాట పాడడానికి ఇష్టపడాలి, కడుపులో నుండి పాడాలి. అందుకే మన భాషలో మనం పాడుతున్నప్పుడు మనకు సోయి ఉండాలి ఏం పాడుతున్నామన్నది. ఆమెన్. అంటే జ్ఞానం ఉండి పాడాలా, ఆలోచన చేసి పాడాలా. మాట్లాడేటప్పుడే కాదు, మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలా. ఆమెన్. హల్లెలూయా. అందుకని ఇందాక మరి నేను ఆ విధమైన నడిపింపులో పాడుతూ ఉన్నాను. కూర్చొని పాడినా, లేచి నిలబడి పాడినా, చేతులెత్తి పాడినా అది ఆత్మానుసారమైన ఆరాధన అయి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ దోణి మీద అలలు కొట్టినప్పటికీ యేసు ప్రభు ఉన్నందుకు దేవుడు ఏం చేస్తాడు? వాటిని గద్దిస్తాడు. హల్లెలూయా. మనలో ఉన్న దేవుడు, మనలో ఉన్న యేసు ప్రభు లేచి వాటిని గద్దిస్తాడు. కాబట్టి మీ జీవితంలో నిజంగా యేసు ప్రభు ఉంటే నీ మీదికి తెలియకుండానే వస్తున్న తుఫానులన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? లేచి గద్దిస్తాడు. ఎప్పుడు లేస్తాడో తెలుసా? నీవు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించాలి. అయ్యా నాకు ఈ సమస్య ఉన్నదని నిన్ను నీవు తగ్గించుకోవాలా. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడ సమస్యలతో ఉన్నోళ్ళు,
పాడుతున్నాం కానీ అది మన జీవితంలో నిజం అవ్వాలి. సమస్య ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. అందరికీ ఉన్నాయి ఏదో ఒక సమస్య. ఎందుకంటే ఇది మనసులో జరిగే యుద్ధంలో ఇవన్నీ కూడా. హల్లెలూయా. నాకు సమస్య లేదు అనుకుంటే మనకు సమాధానం దొరుకుతుంది, కానీ లేదని అనుకునేంత మనసు మనకు రాదు. అంటే పూర్తిగా దేవుణ్ణి మనం నమ్మలేం. నమ్ముతున్నావా దేవుణ్ణి అంటే నమ్ముతున్నా అంటాం, కానీ దేవుణ్ణి నమ్ముతున్నాం కానీ మనము యేసు ప్రభుని నమ్మట్లేదు, అనగా వాక్యాన్ని నమ్మట్లేదు. హల్లెలూయా. ఈ మాటలను మనం విని ధైర్యం తెచ్చుకోవాలా. నేను మరలా చెప్తున్నాను, ఎప్పుడైతే యేసు ప్రభువు ఒక దోణిలో అద్దరికి వెళ్తున్నప్పుడు ఆ దోణి మీద తుఫాను రేగి గాలి లేచి తుఫాను ఆ దోణిను కొట్టినప్పుడు శిష్యులందరూ కలవరపడతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అమ్మ వినండి, ఇది ఒక దోణి అని మీరు అనుకుంటే, ఈ దోణి నీటిలో వెళ్తుంటే ఇందులో యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు ఉన్న దోణిను ఏమి అడ్డగించింది చెప్పండి? తుఫాన్ అడ్డగించింది. హల్లెలూయా. ఈ నీళ్లు లేచి ఈ యొక్క ఓడను ఏం చేస్తున్నాయి? ఈ దోణిను ముంచి వేస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? లేచి గాలిని గద్దించిండు, సముద్రాన్ని నిమ్మలపరిచినాడు. ఆమేన్. ఇలాగే చాలామంది అనుకుంటారు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా కదా, నాకు కష్టం రావద్దు కదా అనుకుంటారు. ఇక్కడ యేసు ప్రభు ఉన్న దోణి మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు లేచి ఏం చేసిండు? ఇక్కడ దీన్ని ఏం చేసిండు? గద్దించిండు. ఎప్పుడు లేచి గద్దించిండు? శిష్యులు, ఈ పైనున్న శిష్యులందరూ కింద ఆమర్లో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినారు, దిగిపోయినారు. ఆమేన్. శిష్యులు ఆయన దగ్గరికి దిగి వెళ్ళినప్పుడు ఈయన ఎక్కి వచ్చి సముద్రాన్ని నిమ్మలపరిచినాడు. ఆమేన్. శిష్యులు ఎప్పటిదాకా వాళ్ళ సొంత ప్రయత్నం చేస్తున్నారంటే పడవలోనికి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి వాటిని ఏం చేస్తున్నారు? తీసేస్తూ ఉన్నారు, ఎత్తిపోస్తూ ఉన్నారు. ఆమేన్. కానీ వాళ్ళ వలన అవుతుందా? అవ్వట్లే. ఇక చచ్చిపోతున్నామన్న భయం బట్టి మనం చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసు ప్రభు నిద్ర లేపడానికి వాళ్ళు ఏం చేసినారు? కిందికి దిగి వెళ్ళినారు. ఆమేన్. కిందికి దిగి వెళ్ళినప్పుడే మనం ఎప్పుడైతే తగ్గించుకొని మోకాళ్ళ మీద ఉంటామో అప్పుడే యేసు ప్రభు మన లోపల నుండి బయటకు గొప్పగా లేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకు నేర్పుతున్నది. ఆ పాట పాడుతున్నాం ఊరికేనే. యేసు లేచి గద్దించినట్టే ఊరికేనే లేవాడు ఆయన. నిన్ను నీవు తగ్గించుకొని ఆయన మీద ఆధారపడి దేవా నాకు సహాయము చేయమన్నప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప మేలు చేస్తాడు. ఆమేన్. ఇంకొక దోణి ఉన్నది. యేసు ప్రభు శిష్యులని ఆ దోణిలో ముందే అద్దరికి వెళ్ళమన్నాడు. ఆమేన్. వాళ్ళు ఆ దోణిలో ప్రారంభమైనారు. కొన్ని కోసల దూరం పోయిన తర్వాత గాలి వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. సాయంత్రం అయిపోయింది, చీకటైంది. గాలి ఆ దోణిను ముందుకు సాగనివ్వట్లేదు. విన్నారా? ఇక్కడ వింటున్నారా? రెండవదే సందర్భం ఏమున్నది? యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి మీరు వెళ్ళండి నేను వస్తాను అని శిష్యులకు చెప్తే శిష్యులు వెళ్ళి సముద్రంలో తట్టుకున్నారు. అక్కడ పెద్ద పెనుగాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. ఎంతకి ముందుకు పడవ వెళ్ళట్లేదు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో కూడా బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఎంతకి ముందుకు అడుగు వేయలేం. ఆగిపోయినటువంటి స్టాగ్నేట్ సిచ్యువేషన్ అనేది మన జీవితంలో ఉంటుంది. అక్కడనే ఆగిపోయినామన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆమేన్. సో అక్కడనే ఆగి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా భయక్రాంతులు అవుతున్న సమయంలో వీళ్ళు యేసు ప్రభుని పిలిచారా? పిలవలేదు. ఇక్కడ పిలిచి లేపారు. యేసు ప్రభును లేపితే కానీ లేవడా ఆయన అని మనం అనుకోవడానికి లేదు. ఇక్కడ వీళ్ళు తట్టుకున్నప్పుడు ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ ఏం చేశాడు? వచ్చేసాడు. భయపడ్డారు. భయపడకండి నేనే అని అన్నాడు. అప్పుడు వెంటనే ఆయనని దోణిలోనికి చేర్చుకున్నారు. ఆయన దోణిలోనికి అడుగు పెట్టగానే దోణి ఏమైంది? ఒడ్డుకు చేరుకుందంట.
ఒడ్డు ఎన్ని కిలోమీటర్లు ఉందో మనకు తెలియదు, కానీ వీళ్ళు పోయింది కొంచెమే 20% లాంగ్ అయితే ఇంకా 80% లాంగ్ డిస్టెన్స్ని యేసుప్రభు ఎక్కగానే, ఇక్కడ యేసుప్రభు ఈ దోణిలో ఎక్కగానే 80% లాంగ్ ఇట్లా ఆయన ఎక్కాడు, దోణె ఒడ్డుకు చేరింది. ఎట్లా చేరింది అన్నది మనకు తెలియదు. ఆమెన్. దేవుడు ఉంటే పనులు ఎట్లయితే కూడా మనకు తెలియదు. కాబట్టి చాలా చిన్న విషయం ఇది. నీ జీవితంలో నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఇక్కడ ఉన్నట్టే ఉండాలి. ఆమెన్. ఒకరిని ప్రేమిస్తే 100కి 100 పాళ్ళు ప్రేమించాలి, లేకపోతే ప్రేమించదు. మన వల్ల కాదు, అయినా దేవుని సహాయము అడగాల. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తే ఎట్లా ప్రేమించండు తెలుసా? ప్రాణం పెట్టినంతగా ప్రేమించిండు. ప్రాణం పెట్టిండా? మరి పెట్టినాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి సేవకుడు కూడా సంఘము కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రాణం పెట్టాల అవసరం వస్తే. హల్లెలూయా. మరి లేకపోతే వాక్యాన్ని నమ్మలేం. తన కొరకు ప్రాణం పెట్టినప్పుడు, యేసు ప్రభు కొరకు మనం శిక్ష అనుభవించినప్పుడు, యేసు ప్రభు కొరకు మనం దెబ్బలు తిన్నప్పుడు, యేసు ప్రభు కొరకు సంఘం కొరకు ప్రాణం పెడితే దాన్ని మనం తిరిగి పొందుకుంటాము. హల్లెలూయా. నా నిమిత్తము ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి సంపాదించుకుంటాడని వాక్యం అంటున్నది. కొత్త నిబంధన చదువుతున్నారా? మత్తయి సువార్తలు, యోహాను సువార్త, ఇవన్నీ చదవాల సంఘం అంతా, చదువచ్చిన వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఈ దినం నేను ఒకటే చెప్తున్నాను, యేసు ప్రభువు ఉండడాన్ని బట్టి, యేసు ప్రభు లేకపోవడాన్ని బట్టి ఇక్కడ కార్యములు కాదు, కానీ నీవు దేవుని మీద ఆధారపడుతున్న దాన్ని బట్టి దేవుడు కార్యములు చేస్తూ ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో సంగతి ఇక్కడ ఏముందంటే, యేసు ప్రభు వలన ఈ అద్భుతాలు ఎందుకు జరిగినాయంటే, యేసు ప్రభు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు. అందుకనే ఒకసారి చూద్దాం. అది మత్తయి సువార్త తీసుకుందాం. మత్తయి సువార్త తీసుకొని ఈ దినం ఒకే సత్యాన్ని మనం తెలుసుకుందాం. కానీ ఎవ్వరం కూడా అటు ఇటు మనసు పెట్టకుండా, మన జీవితంలో కార్యములు జరగాలంటే, మనల్ని బాధిస్తున్న బంధకములన్నీ కూడా మనకు మేలుకరంగా మార్చబడాలంటే ఈ సంగతి మనం విందాం. ఎప్పుడన్నా తుఫాన్ వచ్చి లేక వరదొచ్చి నీ పంటను నాశనం చేయడానికి ఫుల్ వర్షం వస్తే, ఆ నాశనం చేయడానికి వచ్చిన వర్షము మరి నీకు మేలుకరంగా మారాలి, నిన్ను దీవించే వెళ్ళాలి. నిన్ను చంపేద్దామని వచ్చినటువంటి శత్రువు నిన్ను ఆశీర్వదించే వెళ్ళాలి అని అంటే, ఈ దినము మనం ఈ కార్యములు దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ 3వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చూసుకుంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒకని శబ్దము ఆకాశం నుండి వచ్చాను. హల్లెలూయా. వింటున్నారు అందరు? ఇక్కడ వినండి. పాల్సన్, నేను ఈ దినము మరి చాలా ఆశతో ఉన్నాను ప్రభు సన్నిధిని నిజంగా అనుభవించడానికి. ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆమెన్. ఇక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఈ యేసు ప్రభువు పరలోకంనున్న దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవుడు యేసు ప్రభు గురించి ఒక రిపోర్ట్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ఆయన ప్రియమైన కుమారుడు అంటే దేవునికి ప్రీతికరమైపోయినాడు. ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు దేవునికి ప్రీతికరంగా ఉన్నాడు. ఎందుకు ప్రీతికరమైపోయినాడు? ఆయన దేవుడు ఏం చెప్పిండో అదే చేస్తున్నాడు. ఆమెన్. ఇంట్లో పెద్ద లాజిక్ లేదు, ఇంట్లో పెద్ద ఏదో చేస్తే యేసు ప్రభువుని దేవుడు మెచ్చుకున్నాడు అనడానికి లేదు. యేసు ప్రభువు ఎందుకు ప్రీతికరమైనటువంటి కుమారుడు అయ్యాడంటే, పరలోకంలో సింహాసనాన్ని వదులుకొని తగ్గించుకొని మరి భూమి మీదికి మట్టితో సమానము, దుమ్ముతో సమానము, ధూళితో సమానమైన మనుషుల కొరకు దేవుని కుమారుడు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడని తండ్రి అయిన దేవుడు కుమారుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించాలి, దేవునికి నువ్వు ప్రీతికరంగా ఉన్నవాడు కావాలంటే నువ్వేం చేసినావని దేవుడు నిన్ను ప్రేమించాలి. ఆమెన్. మీలో ఏమన్నా దేవుడు నిన్ను అబ్బా ఈ బిడ్డ నాకు ఇష్టమైన బిడ్డ అని అనడానికి ఏమన్నా ఉన్నదా నీ జీవితంలో ఏమన్నా? ఆమెన్. ఉన్నదా పల్సన్? ఈ దినం నేను అదే చెప్తున్నాను. ఇదేమన్నా కష్టమా? ఏది కూడా కష్టము కాదు. ప్రభు సహాయం అడగాల.
ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రభు ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. ఎక్కడో సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభువుని మనము ధ్యానం ఉంచుతున్నాం, కానీ మన పక్కనే ఉన్నటువంటి పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న యేసు ప్రభువుని మనము పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. దేవుడు వెళ్ళినప్పుడు మనకు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను మన కొరకు ఇచ్చినాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ మాటను చాలా జాగ్రత్తగా తీసుకోనండి. మీ జీవితంలో ఈ దిన వాక్యము మిమ్మల్ని నిలబెడుతుంది పడిపోయే వాళ్ళని. ఆమెన్. ఈ వాక్యానికి అంత బలం ఉంది, అంత జీవం ఉంది. ఆమెన్. హల్లెలూయా. అందరు ఇక్కడ చూడండి, యేసు ప్రభువును దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఈ దినమున ఇదే మాట నిన్ను కూడా దేవుడు అనడానికి నీవు ఇష్టపడుతున్నావా? ఉందా మీకు ఆ ఇష్టము? నేను అదే బ్రతుకులో బ్రతుకుతా, అవే చేష్టలు చేస్తాను, అవే పిచ్చి పనులు చేస్తాను, అవే పిచ్చి మాటలు మాట్లాడతానని మనం అనుకుంటున్నాం. ఆమెన్. మనము యేసుక్రీస్తు రూపంలోనికి రావాలా? యేసుక్రీస్తు ఎలా ఉండేనో మనం కూడా అలాగే ఆ స్థితిలోనికి మనం రావాలా? ఆమెన్. హల్లెలూయా. ఎవరు సమయం చూసే పని లేదు. ఈ దినం నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. చెప్పండి, నేను దేవునికి ప్రీతికరమైన వాడనుగా, ప్రీతికరమైన దాననుగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పండి. పక్కలతో చెప్పండి. ఆశిస్తే సరిపోతుందా? మరి అది నీ వాంఛ కావాలా, నీ కోరిక అయి ఉండాలా. ఆమెన్. విష్ కాదు, డిజైర్ అయి ఉండాలా. హల్లెలూయా. అది నీ కోరికగా ఉండాలా. దేవుడు నన్ను మెచ్చుకోవాలా అన్న ఆశ పుట్టాలా మనకి. ఆమెన్. మనం మనుషుల మెప్పు కోరితే మనం మోసపోతాం. దేవుడు మనల్ని మెచ్చుకోవాలా. హల్లెలూయా. యేసు ప్రభుని దేవుడు మెచ్చుకున్నాడు. ఆమెన్. భలా నమ్మకమైన దాసుడా, భలా నమ్మకమైన దాసురాలా అని దేవుడు మనల్ని పిలవాలా. మనము నిద్రించి సమాధి చేయబడి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఎట్లా పిలవాలా మనల్ని? భలా నమ్మకమైన దాసుడా. హల్లెలూయా. ఎక్కడనో ఉండడానికి ఇష్టపడకండి. పరలోకంలో అడుగు పెడితే చాలనుకోకండి. యేసు ప్రభువుతో అక్కడ నేను యుగ యుగములు ఉండాలని కోరుకోనండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ నేను ఉండాలని కోరుకోనండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసు ప్రభు వలన మనకి ఎంత లాభం ఉంది అని అంటే, అసలు యేసు ప్రభు లేకపోతే మనము దేనికి కూడా పనికిరాని వాళ్ళమే. ఆమెన్. యేసు ప్రభు వలన మనకి ఎంత గొప్ప విలువను ఆయన తీసుకొచ్చినాడంటే అది మనం మాటల్లో వివరించలేం. ఆమెన్. సేవకునిగా నేను కూడా దాన్ని వివరించడానికి కూడా నా సఖ్యము కావట్లేదు. హల్లెలూయా. అసలు యేసు ప్రభు లేకపోతే మన బ్రతుకులు ఏమైపోయేవే అనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడో మనం గతించిపోయే వాళ్ళం. సాతానుడు ఎప్పుడో మనల్ని మృంగివేసేవాడు. ఆమెన్. ఇక్కడ యేసు ప్రభువుని దేవుడు ఏమన్నాడు? మెచ్చుకున్నాడు. ఆమెన్. మెచ్చుకునేంత మంచి పని ఈ కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేశాడు? మాటకి విధేయత చూపాడు. హల్లెలూయా. ఏం చూపాడు? విధేయత. మీరు కూడా దేవుని మాటకు వెంటనే తల ఉంచాలా, శిరస్సు వంచేయాలా. మీ శిరస్సు వంచి ఆయన కాడిని మీరు ఏం చేయాలా? మోయాల. మనమందరము దేవుని కాడిని మోయివారంగా ఉండాలా. హల్లెలూయా. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11:28 కమాన్ చదవండి. ఆ మాటలో ఏమంటున్నాడు? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. 29 వచనంలో నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. శారమ్మకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? అర్థమైతలే? అందరూ చేతులు ఊపండి. ఇట్లా ఎంతమంది ఇక్కడ ఉన్నారు? దేవుడు అంటున్నాడు, నీవు ప్రీతికరమైన దానవు, దేవునికి ఇష్టమైన వాడవు కావాలంటే నీ మీద దేవుడు ఏం చేస్తాడట? ఆయన కాడి ఎత్తుతాడంట. ఆయన కాడి, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాను అంటున్నాడు. ఎడ్లు మోస్తాయి కదా కాడి, బండి కాడి మోస్తాయా? ఆ విధంగా దేవుడు మన మీద ఒక కాడి మోపుతున్నాడు. ఆ కాడి ఎవరు మోపుతున్నారంటే దేవుడే. ఆ కాడి ఏంటంటే దేవుని వాక్యమే. ఆమెన్. దేవుని మాటను మనము మోయాలా. హల్లెలూయా.
స్టార్టింగ్లో ఈ కాడిని దూడలు మోస్తాయా? మోయనప్పుడు ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు దానికి. వెనకాల ముళ్ళు కట్టె పట్టుకుంటారు. కొంచెం దెబ్బలకు లోబడుతుంది. ఇక కాడికి రాకపోతే ఏం చేస్తారు? కొన్ని దెబ్బలు కొట్టి దాన్ని ఏం చేస్తారు? సరిగ్గా చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా దెబ్బలు కావాలా మీకు? హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? అది ఎక్కడ చదువుతున్నాం మనము? ఇర్మియాలనా? హల్లెలూయా. చూడండి, ఇర్మియా 31:18 చూడండి. ఇర్మియా 31:18 వచనము. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను నీ శిక్షకు లోబడుచున్నాను. ఆమెన్. కాడికి అలవాటు కాని వాళ్ళతోనే సమస్య. ఇక్కడ దెబ్బలు పడతాయి. ఆమెన్. చూస్తాడు దేవుడు. ఒక దినం చెవులు పడతాడు. హల్లెలూయా. ప్రేమించే దేవుడే శిక్షించే దేవుడు. ఆమెన్. ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు మీ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మీ పిల్లల్ని మీరు శిక్షిస్తారా లేదా? శిక్షించకపోతే ఏమైపోతారు? వాళ్ళు పాడైపోతారు. హల్లెలూయా. కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడిందట. నీవు నన్ను శిక్షించితివి అంటున్నాడు. శిక్షించక ముందే మంచి మాటతో చెప్పినప్పుడే మనము సెటిరైట్ కావాలా. హల్లెలూయా. ఏమంటున్నాడు మత్తయి సువార్తలో? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. హల్లెలూయా. ఎంతమంది సమస్యలతో ఉన్నారో, ఎంతమంది నాకు దేవుడు కావాలని ఆశతో ఉన్నారో వాళ్ళందరూ ఈ మాటలు నేర్చుకోనండి. ఇవి చాలా మిమ్మల్ని బ్రతికించే మాటలు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని మాటను, దేవుని యొక్క కాడిని నీవు మోయగలుగుతావో, దేవుని మాటకు విధేయుడవుతావో, అప్పుడు ఆయన నిన్ను మరి ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఎక్కువగా ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమంది దేవుని మాట విధేయత చూపిస్తారు? ఆమెన్. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఈ విధేయతలోనికి మనం రావడానికి ఒక మాట మనం విందాం. ఈ దేవునికి మనం ఎందుకు ప్రీతికరం కావాలా, దేవునికి ఎందుకు మనం నచ్చాలంటే, మనకు నేర్చుకున్నటువంటి సంగతుల్లో నుండి మరలా ఆ సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం తీసుకుందాం. దేవునికి మనం ఏం కావాలా? 15 నిమిషాలలో ముగించుకుందాం. మనం దేవునికి మనం ఏం కావాలా? ప్రీతికరమైన వాళ్ళం కావాలా. ఈయననే నా ప్రియ కుమారుడు అన్నట్టుగా మనం కూడా ప్రియులం కావాలా. చదవండి 10వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మరి 7వ వచనాన్ని చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆమెన్. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే దేవుడు ఏం చేస్తాడట? నీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడట. మనం శత్రువులను ప్రేమించమంటే ఇష్టపడం. ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం శత్రువులను కూడా ప్రేమించాలని. ఆమెన్. మనం పోరాడేది మనుషులతోని కాదు. మనం పోరాడేది ఎవరితోని? సాతాను క్రియలు, అంధకార శక్తులు, ఈ యొక్క ప్రిన్సిపాలిటీస్తోని, హెవెన్లీ ప్లేసెస్లో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మలతో పోరాడుతున్నాం. ఆమెన్. ఒక మనిషి చెడ్డోడుగా నీకు కనిపిస్తున్నాడంటే వానిలో దయ్యాలు పనిచేస్తున్నాయని నువ్వు నమ్మాలి. ఆమెన్. యేసు ప్రభు పాపిని ప్రేమించిండు, పాపాన్ని ద్వేషించిండు. ఆమెన్. పాపిని ఏం చేసిండు? ప్రేమించిండు. పాపాన్ని ద్వేషించిండు. మనం కూడా ఎట్లుండాలా? మనిషిని ప్రేమించాలా, కానీ మనిషిలో ఉన్నటువంటి ఆ దురాత్మలను మాత్రం మనం ఏం చేయాలా? ద్వేషించాలా. ఆమెన్. మనం పోరాడుతుంది వారి శరీరాల్లో పనిచేస్తున్నటువంటి దయ్యంలతో. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకని ప్రవర్తన, చెప్పండి, ప్రవర్తన. ఆ ఒకడెవరంటే నీవే. ఆమెన్. నీ మాటలు, నీ చూపులు, నీ నడక, నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టమైతే, ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టమైతే వాని శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడట? మిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీ శత్రువులు ఎవరు? నీ భర్తనా? నీ భార్య అన్న శత్రువు?
నీ అన్నదమ్ముల్లా, నీ అక్క చెల్లెల్లా, నీ తోటి ఉన్నటువంటి సహోదరుల సమాజంలో ఎవరు నీ శత్రువులు? హల్లెలూయా. శారీరకంగా పాత నిబంధనలో 2 ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తరచుగా ఆత్మీయ తండ్రి ఈ వాక్యాలను ఎత్తిపెట్టేవాడు. ఇప్పుడు ఆత్మీయకంగా ఉన్న మన శత్రువులు ఎవరంటే మనం పోరాడున్నది శరీరాలతోనే కాదు. హల్లెలూయా. పాత నిబంధనలో యుద్ధాలన్నీ శరీరంలో ఉన్నలతో జరిగినాయి. కానీ కొత్త నిబంధనల యుద్ధాలు కంటికి కనిపించని వాటితో యుద్ధాలు చేస్తున్నాం మనం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన యుద్ధములు ఇవి. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క పోరాటములన్నిటిలో కూడా మనం విజయం పొందితే మనము మరి మంచి స్థితిలో అధికారాన్ని పొందుకుంటాము. హల్లెలూయా. గెలిచిన వాళ్ళు అధికారం పొందుకుంటారు, ఓడిపోయిన వాళ్ళు బానిసలు అయిపోతారు. అందరికీ తెలిసిన సత్యమే కదా. ఎలక్షన్స్లో గెలవగానే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? అధికారం వస్తుంది. అలాగే ఆత్మీయ స్థితిలో మనము కొన్ని యుద్ధాలను, మన మైండ్లో జరుగుతున్న యుద్ధాలను గెలిచినప్పుడు మనకు దేవుడు అధికారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చదవండి ఒకసారి ఆ మాట, 7వ మాట సామెతలు. ఈ మాటతో మనం ముగించుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడంట. ఆమెన్. హల్లెలూయా. పక్కలను అడగండి, నీకు శత్రువులు మిత్రులుగా మార్చబడాలనా అని అడగండి. హల్లెలూయా. శత్రువులు మిత్రులుగా మార్చబడడం అంటే నేను అర్థం చేసుకున్న సత్యం ఏంటంటే వాడు నీకు మేలు కాదు, కీడు చేయడానికి వస్తాడు కానీ మేలు చేసే పోతాడు. ఆమెన్. రోగం నేను చంపేద్దామని వస్తుంది కానీ నిన్ను ఇంకా డబ్బులుగా ఆశీర్వదించే పోతుంది. హల్లెలూయా. నీ శత్రువు నీ సమస్య, నీ శత్రువు నీ రోగము, నీ శత్రువు నీ అప్పు సమస్యలు. ఆమెన్. వీటితో యుద్ధం చేయాలి. నీ శత్రువు నీ కోపం. ఆమెన్. అందుకే ఈ లోకంలో నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఏమన్నారు? తన కోపమే తన శత్రువు అట. దాంతో యుద్ధం చేస్తున్నాం మనం. హల్లెలూయా. ఇవన్నీ మనకు మేలు చేయాలంటే మన ప్రవర్తన ఏం కావాలా? దేవునికి ప్రీతికరం కావాలా. హల్లెలూయా. ఇప్పుడే చూసినాం కదా యేసు ప్రభు ప్రవర్తన దేవునికి ప్రీతికరమైందని. ఆమెన్. పక్కలకు చెప్పండి, నీ మీదికి వచ్చిన కీడు నీకు మేలు చేసి పోవాలంటే నీవు దేవునికి ఇష్టడుగా జీవించాలని చెప్పండి. నీ మీదికి వచ్చిన నష్టము నీకు లాభంగా మారాలంటే నీవు దేవునికి ప్రీతికరంగా ఉండాలా, దేవునికి ఇష్టడుగా ఉండాలా. ఆమెన్. ఎంత సింపుల్ కదా. ఇందులో ఏమైనా కష్టం ఉందా? ఎవరికైనా కష్టం అనిపిస్తుందా? నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవైతే నీ మీదికి వచ్చే నష్టము కూడా నీకేమీ చేయదు. నీ కుటుంబంలో ఉన్న ఏది కూడా నిన్ను ఎంత మాత్రము కృంగదీయదు. హల్లెలూయా. నిన్ను ఏదో చేద్దామని వస్తుంది కష్టము, నీ కుటుంబం లేకుండానే చేద్దామని వస్తుంది కష్టము. కానీ నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే ఆ తెగులు రాకుండా దేవుడు ఏం చేస్తాడు? మేలుకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు ఈ దినం? వింటున్నారా? ఆ 2 రిఫరెన్స్లు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ముగించక ముందు. 2వ దినవృత్తాంతములు తీసుకుందాం. ఈరోజు ఈ ఒక్క మాటను మీరు ధ్యానించి వెళ్ళండి. ఇక్కడ నుండి నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే నీకు విరోధంగా ఏదున్నా అది నీకు స్నేహంగా మారిపోతుంది. హల్లెలూయా. నీకు విరోధంగా ఏదున్నప్పటికీ అది నీ పక్షం అయిపోతుంది. నీకు విరోధంగా యుద్ధం చేస్తాడు, నీ దగ్గరనే నీ పక్షంగా వచ్చి నీ తరఫున పనిచేస్తాడు. ఇక హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? చాలా బలమైన మాట ఇది. వాక్యములు ఉంది, మీరు చదవండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులందరినీ వానికి మిత్రులుగా చేస్తాడు. ఆమెన్. నా జీవితంలో జరిగింది. నేను 2 చేతులెత్తి దేవుని స్తుతించగలుగుతాను, ఎందుకంటే నేను అవన్నీ కూడా చూశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట మనం చదువుకుందాం 2వ దినవృత్తాంతముల్లో. మరి ఈ మాటను మనం చదువుకొని ప్రభు సన్నిధిలో 10వ అధ్యాయం తీసుకుందాం.
అంతేకాకుండా మనకు శత్రువులు ఎట్లయితున్నారో కూడా ఆ మాట చదువుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. కీర్తనల గ్రంథం కూడా తీసుకుందాం. ఇక్కడ చూడండి, 38వ కీర్తనలో మన శత్రువులు ఎట్లా ఉంటున్నారో చూడండి. 19వ వచనం చూడండి. నా శత్రువులు చురుకైన వారును, మన శత్రువులు ఎట్లున్నారట? చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అంటే అనేకులు ఉన్నారు. కారణమే లేకుండా నన్ను బాధించే, అసలు వాళ్ళకి ఏమొస్తుందిరా, నీకు ఇంకొకరికి కీడు చేస్తే ఏమొస్తుందిరా అని అంటాం కదా మనం. హల్లెలూయా. మీరు బ్రతకడం కొరకేనమ్మా ఈ మాటలన్నీ. ఇక్కడ చెప్తున్నాడు, శత్రువులట చురుకైన వాళ్ళట. అల్కగా తీసుకోవడానికి లేదు శత్రువులని. వాడేం చేస్తాడులే అనడానికి లేదు. వాడు నీకు పక్కలో బల్యమై నిలబడతాడు, నమ్మించి మోసం చేస్తాడు. ఎన్నెన్నో ఉన్నాయి ఆయుధాలు. హల్లెలూయా. మరి ఎందుకు వీడు నాకు శత్రువు అయిందంటే కారణమే లేదు. మాంత్రికులు మనకు మంత్రం వేస్తారు. ఎందుకు వేస్తారు? చాలామంది అంటారు కదా, ఇట్లా చేస్తే వానికి ఏం లాభం వచ్చిందంటారు. కారణం లేకుండానే మనల్ని బాధ పెట్టేవాడు ఒకడు ఉన్నాడు. వాడే మన శత్రువు. హల్లెలూయా. వాడే అపవాది, సాతానుడు, శోధకుడు. హల్లెలూయా. ఎన్ని మాటలు ఉన్నాయి. నిర్హేతుకంగా నన్ను ద్వేషించువారు అనేకులు. దయచేసి ఎప్పుడన్నా నాకు ఈ కష్టం ఎందుకు వస్తుందని బాధపడకండి. కారణం లేకపోయినా కష్టాలు వస్తాయి. వద్దన్నా కానీ చీకటి ఇంట్లోకి ఉరికొస్తుంది. ఇంట్లో చీకటిని ఎవరన్నా పిలుస్తారా? వెలుగు కోసం కరెంటుని పెట్టుకొని, ఆ యొక్క స్విచ్ బోర్డ్ని పెట్టుకొని, ఆ స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ వస్తుంది, వెలుగు వస్తున్నది. కానీ చీకటి పిలవకపోయినా వచ్చేస్తుంది. కష్టము కూడా అంతే. నువ్వు వద్దనుకున్నా వచ్చేస్తూనే ఉంటుంది. నీ నీడ వల్లే నీ వెనకాలనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో దావీదు చెప్తున్న మాటల్లో నుంచి మన జీవితాల్లో అన్వయించుకుంటే, నా జీవితంలో ఇది నెరవేరింది. మేలుకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. ఎందుకు? నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. ఆమేన్. మీకు అర్థమవుతుందా? మీ బైబిల్లో చదువుతున్నారా మాట? నీకు శత్రువులు ఎందుకు అవుతున్నారు? నువ్వు మంచిదాన్ని అనుసరిస్తున్నావు. నువ్వు అబద్ధం ఆడట్లే. నీవు దేవుని సన్నిధిలో, హల్లెలూయా. వినండి, ఇక్కడ వినండి. ఇది దయ్యం కార్యమే. ఇంత తక్కువ సమయంలో ముత్యం లాంటి మాటలు వింటున్నాం మనం. నీకు శత్రువులు ఎందుకు అవుతున్నారు? నీ శత్రువులు ఎందుకైనారో ఇది తెలవాలనే నేను ఈ మాట చదువుతున్నాను. దేవుడు నీ ప్రవర్తనను మెచ్చుకుంటే నీ శత్రువులందరినీ నీకేం చేస్తాడట? మిత్రులుగా చేస్తా అంటుండు. అసలు శత్రువులు ఎందుకు అయ్యారు వాళ్ళు? నీవు దేవునిలో సరిగ్గా నడిస్తే నీ పక్కకున్నోడికి ఓర్వ లేకుంటుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే పక్కకున్నోడు నీ పక్కకే ఉంటాడు. వాడు సంఘం గురించి చెప్తున్నాను నేను. అందుకే ఎవరిని నమ్మద్దు. ఎవరిని నమ్మాలా? దేవుని మాత్రమే నమ్మాలా. హల్లెలూయా. నేను సంఘంలోనే సఫర్ అయినా. నాకు పుట్టిన నుంచి చర్చి తప్ప వేరేది తెలియదు. కాబట్టి సంఘంలో దుర్మార్గులు ఉంటారు. చర్చిలో ఈర్ష్యలు, కక్షలు, భేదములు ఎక్కడ లోకంలో లేనంతటి దుష్టత్వము సంఘంలో నేను చూస్తూ వచ్చినాను. ఆమెన్. సో చర్చికి వచ్చి నాకు మంచోళ్ళు కనబడాలని వెతుక్కోకండి. చర్చిలో మంచోళ్ళు కావాలంటే దేవుడు ఒక్కోడే. ఆమెన్. యేసు ప్రభు ఒక్కోడే. ఆమెన్. హల్లెలూయా. అలా అని చెప్పేసి అందరూ అలా ఉంటారని మీరు అంటారా పాస్టర్ గారని మీరు నన్ను అనొచ్చు. హల్లెలూయా. టైం వచ్చినప్పుడు మనిషిలాగానే ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. వాడెంత బాప్టిజం తీసుకొని వాడు నిమ్మరసంలో బాప్టిజం తీసుకున్నా వాని యొక్క శరీర స్వభావం పోకపోతే వాడు ఎట్లా కనిపిస్తాడు? శత్రువు అయిపోతాడు. హల్లెలూయా. ఆత్మ శరీరమునకు, శరీరము
ఆత్మకు విరోధంగా పనిచేస్తున్నాయి. హల్లెలూయా. ఎక్కడుంది ఈ శత్రుత్వము? నీ లోపలనే ఉంది. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? నీ లోపలనే జరుగుతుంది. శరీరానుసారులు ఆత్మానుసారులకు శత్రువులుగానే మిగిలిపోతూ ఉన్నారు. ఆమెన్. నీలో ఉన్న శరీర క్రియలు, నీలో ఉన్న ఆత్మ కార్యములను అడ్డగిస్తూనే ఉంటున్నాయి. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? సో శత్రువులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? నీవు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తే, నీవు ప్రతి బుధవారము ప్రతి శుక్రవారం ప్రార్థనకు అయితే పక్కోళ్ళు అంటారా, ఈమెనే నీతిమంతురాలా, ఈయననే నీతిమంతుడా అని అంటారు. హల్లెలూయా. నువ్వు లేనప్పుడు అంటారు, నీకు తెలియదు. హల్లెలూయా. అబ్బా మంచిగా వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతుంది ఈమె అని అనరు. ఇంకేమంటారు? నీకు శత్రువులు అయిపోతారు. ఆమెన్. ఎందుకు శత్రువులు అవుతారట? కారణమే లేదు. నువ్వు వాళ్ళకి ఏమైనా కీడు చేసినావంటే ఏమి కీడు చేయవు. హల్లెలూయా. నేను చెప్పేది ఇట్లాంటి శత్రువుల గురించి చెప్తున్నాను. ఆమెన్. అట్లాంటి శత్రువులు నా వెంట్రుకలు ఎన్నున్నాయి అంతమంది ఉండేవాళ్ళు నా చుట్టూ. నాకు కూడా తెలియదు. యథార్థంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడే అన్ని చూసుకుంటాడు. అందుకే చెప్తున్నాను, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైతే వాని శత్రువులు కూడా వానికి మిత్రులు చేస్తాడు. కీడు చేద్దామన్నోడే నిన్ను ఆశీర్వదించి వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని చెడ్డగా మన గురించి మాట్లాడినోడే మన దగ్గరకు వచ్చి దీవించబడిపోతాడు. హల్లెలూయా. మనకి నష్టం చేద్దామన్నోడే మనకు మేలు చేయడానికి దేవుడు వాడుకుంటాడు. ఎంతమందికి కావాలి ఇస్తా సంగతులన్నీ? రోగం నీ మీదకి వస్తే అది నిన్ను మరి చంపడానికి వస్తే నీకు ఇంకా మంచి ఆరోగ్యం నిచ్చే వెళ్ళిపోతుంది. ఆమెన్. నీకు తలనొప్పి పెట్టి చంపేద్దాం అనుకుంటుంది, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, తల చెక్ చేస్తాడు. అప్పుడు తల చెక్ చేస్తే ఖాళీ నొప్పే కాదయ్యా, నీకు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, ఇమ్మీడియట్గా నేను నీకు ఆపరేషన్ చేస్తే నువ్వు బ్రతుకుతావు అంటాడు. ఆమెన్. దయ్యం తలనొప్పి పెట్టుట్లా నువ్వు ఆ డాక్టర్ దగ్గరకు పోవడం వల్ల నీకు ఇంకొక ప్రాబ్లం తెలిసింది, సీరియస్ది. హల్లెలూయా. ఆ తలనొప్పే లేకపోతే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావా? వెళ్ళవు. ఆమెన్. కీడు వచ్చింది కానీ మేలు కొరకే. హల్లెలూయా. కీడు వచ్చేది దేని కొరకు? మేలు కొరకే. ఇది సంఘంలో అందరి జీవితాల్లో సాక్ష్యం ఉండాల. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? దినం అందరం లేచి నిలబడదాం. దినవృత్తాంతంలో చదువుకుందాం. మీరు చదువుకోనండి. 10వ అధ్యాయంలో 7వ వచనం నుంచి చదువుతారా? 17వ అధ్యాయంలో 7. 17వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11వ వచనం. హల్లెలూయా. తన ఏలుబడి యందు ఈ యూద రాజు ఏం చేస్తున్నాడంటే, యెహోషాపాతు రాజు. అందరు నిలబడండి. ఈ 2 సందర్భాలు నేను చెప్పేస్తాను, స్టోరీ లాగా మీరు వినండి. ఇక్కడ 2వ దిన వృత్తాంతముల్లో 7వ వచనం, 17వ అధ్యాయంలో 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఏం జరుగుతుందంటే, ఒక రాజు ఉన్నాడు. ఆమెన్. ఎవరున్నారు? ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన తండ్రి చేసినటువంటి తప్పులన్నిటిని తెలుసుకొని ప్రతి ఇంట్లో దేవుని వాక్యం నేర్చుకోవాలని చెప్పేసి అందరి ఇళ్ళల్లో వాక్యాన్ని నేర్పించడానికి పాస్టర్లని, పనులని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెన్. ఎంతమంది వింటున్నారు ఇక్కడ? బ్రదర్స్ వింటున్నారా? వినండి. ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు యెహోషాపాతు. ఆయన రాజ్యాన్ని ఏలడానికి ఎక్కగానే, సింహాసనం మీద కూర్చోగానే అందరూ వాక్యం చేత నింపబడాలా రాజ్యంలో ఉన్నోళ్ళు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రతి ఇంట ధర్మశాస్త్రం బోధించడానికి ఏర్పాటు చేసినాడు. ఆమెన్. హల్లెలూయా. అది దేవునికి చాలా ఇష్టమైంది. ఏమైంది? ఇష్టమైన పని, దేవునికి ప్రీతికరమైన పని చేశాడు. కాబట్టి ఈ యెహోషాపాతుకు చుట్టూ ఉన్న శత్రు రాజ్యములందరూ కూడా, రాజులందరూ కూడా ఏమైపోయారు? మిత్రులుగా చేశారు. ఆమెన్. ఏమంటున్నదంటే ఇక్కడ 11వ వచనంలో 10వ వచనం చూడండి. యూదా దేశము చుట్టూ, అంటే ఈ యెహోషాపాతు రాజ్యము ఏలుతున్న దాని చుట్టూ, మీరు వినట్లేదు, కూర్చోండి, మీరందరూ కూర్చోండి, మీరు వినండి, అందరు కూడా కూర్చోండి. హల్లెలూయా. ఈ రాజు చుట్టూ, యెహోషాపాతు రాజు చుట్టూ ఉన్న దేశాల రాజులందరూ కూడా ఈయనకేం చేశారు? యుద్ధానికి వద్దామని సిద్ధమవుతూ ఉన్నారు. కానీ ఈ రాజు ఏం చేశాడు? దేవునికి ఇష్టమైన పని చేశాడు. 10వ వచనంలో చెప్పినట్టు దేవుని భయము ఆ చుట్టూ ఉన్న రాజులందరి మీదకి వచ్చేసింది. ఆమెన్. చంపుదామనుకున్నారు ఈ రాజుని, కానీ వాళ్ళే వచ్చి కానుకలిచ్చి
వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమెన్. అమ్మ షారోన్ చదువుకున్నావా? 10వ వచనంలో ఏమున్నది? దేవుని భయము చుట్టూన్న వాళ్ళ మీదకి వచ్చేసింది. ఆమెన్. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే నిన్నెవడు బాధిస్తున్నాడో, ఎక్కడ సమస్య ఉందో అక్కడ దేవుని భయం వాళ్ళ మీదకి వస్తుంది. ఆమెన్. దేవుని భయం వస్తుంది. ఈ రాజు దేవునికి ఇష్టమైన పని చేసినందుకు ఈయన మీదకి యుద్ధంకి సిద్ధపడుతున్న రాజులందరి మీదకి దేవుని భయం రాగానే వాళ్ళే ఇంకా కానుకలు, ఇంకా మంచి సంగతులు, మంచి వస్తువులు తీసుకొచ్చి ఏం చేసిరంట? గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయారు. యుద్ధం చేసి నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళే దీవించి వెళ్ళినారు పాత నిబంధనలు. అలాగే కొత్త నిబంధనలు కూడా ఇప్పుడున్న ఈ కొత్త నిబంధన సంఘంను కూడా దేవుడు అదే కోరుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు వలె మన ప్రవర్తన దేవునికి ప్రీతికరం కావాలా. బలానమ్మకమైన దాసుడా, బలానమ్మకమైన దాసురాలని దేవుడు మనల్ని పిలువాలా. ఆమెన్. అంతేకాకుండా ఆది కాండంలో ఈ యొక్క సంగతులను మనం చూద్దాము. ఇస్సాకు జీవితంలో కూడా శత్రు రాజ్యంలో ఉన్నప్పటికీ దేవుడు శత్రువులను మిత్రులుగా చేసి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఆ విధమైన గొప్ప కార్యములు చేసినాడు. ఆమెన్. ఒకసారి ఈ మాటలు తీసుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయం చూద్దాం. 26వ అధ్యాయంలో మీరు చదువుకోనండి. శత్రువుల దేశంలో ఉండి మరి ఇస్సాకు ఎంతో ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. శత్రువుల దేశంలో ఉండి ఇస్సాకు ఎంతో ఆశీర్వదించబడ్డాడు. శత్రువులు ఎట్లా సాగనంపుతున్నారో చూడండి. మిత్రులు అయిపోయినారు. 29వ వచనం చూస్తారు. 26లో మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకుంటుమి. అర్థమవుతుందా? శత్రు రాజ్యంలో ఉన్నాడు, ఒక్కోడే, 10 మంది సైన్యం కాదు. ఇస్సాకు ఒక్కోడు ఐగుప్తు దేశంలో ఉంటే ఐగుప్తు యొక్క ప్రజలు, రాజు ఏమంటున్నాడు? నువ్వు మా దేశంలో ఉన్నప్పుడు నీకు మేలే చేసినాం. శత్రువులు ఏం చేసిర్రు? మేలు చేసిర్రు. అసలు ఇస్సాకుకు ఎందుకు మేలు చేశారంటే ఈ 26వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే కరువు వచ్చిందని చెప్పేసి ఆయన వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు అంటాడు శత్రువుల దగ్గరనే ఉండు అంటాడు. ఇదే రాజ్యంలో, ఇదే దేశంలో నీవు ఉండు అంటాడు. ఆమెన్. హల్లెలూయా. శత్రువుల మధ్యలో నువ్వేం చేయాలి? కొన్ని దినాలు దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఉండాలా. ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి నీ ప్రవర్తన దేవునికి ఇష్టమవుతున్నది. నువ్వు లోబడుతున్నావు కాబట్టి దేవుడు నీ మీద దయ చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ అధ్యాయం 26 అంతా చదవండి. అక్కడ కూడా దేవునికి నీ ప్రవర్తన ఇష్టమైతే, ఇస్సాకు ప్రవర్తన ఇష్టమైంది కాబట్టి ఇస్సాకు యొక్క శత్రువులను దేవుడు మిత్రులుగా మార్చినాడు. హల్లెలూయా. చెప్పండి, ఈ దినం నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే నీ శత్రువులను కూడా ఏం చేస్తాడు? దేవుడు మిత్రులుగా మారుస్తాడు. అది మంత్రశక్తులే కానీ, అవి స్పెల్ కానీ, అకల్ట్ కానీ, విచ్ క్రాఫ్ట్ కానీ, అది ఇంకా ఏదైనా సోద చెప్పడం కానీ, ఇంకేముంటాయి, చేతబడులు కానీ, ఎటువంటిదైనా కానీ నీ మీదికి శత్రువులాగా వచ్చినా కానీ నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? నీకు మేలుగా మారుస్తాడు. ఆమెన్. పక్కకున్న వాళ్ళకి చెప్పండి, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే నీకు కీడు చేయడానికి వచ్చిన ప్రతిదీ కూడా మేలుకరంగా మారుస్తాడు దేవుడు. ఆమెన్. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రవర్తన, నా ప్రవర్తన, మా అందరి ప్రవర్తన నీకు ఇష్టమైనప్పుడు ఈ సంఘము ఏ కీడుకు కూడా లోను కాదు నాయన. ఇక్కడున్న మేమందరము కూడా నీ చిత్తానికి అప్పచెప్పుకొంచున్నాం. దేవా, మీరు సహాయం చేయండి. ముందున్న సమయంలో మాకు బల్లాలు తోడుండమని ప్రార్థిస్తూ యథార్థమైన ప్రవర్తన కలిగి యోగ్యమైన స్థితిలో మేమందరం కూడా బల్లాలో పాల్పొందుతుండగా నీ సన్నిధి మాకు తోడుగుంచుమని యేసు నామముపేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.